వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో మంత్రి లోకేష్ భేటీ. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని మండిపడ్డ నిరంజన్ రెడ్డి. నిజంగా ఉరి తీయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరి తీయాలని డిమాండ్. అణచివేత అనే పదానికి నిర్వచనం చంద్రబాబు అన్న జగన్. ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవకుండా ఆంక్షలు పెట్టడమా అని ప్రశ్న. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రథమ అంటూ చంద్రబాబుపై మండిపడ్డ జగన్. పల్నాడులో జగన్ పర్యటనపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు. ఓదార్పు యాత్రలా కాకుండా యుద్ధానికి వెళ్లినట్లుందని వ్యాఖ్య. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే 100% కారణమని ఆరోపణ. డీటెయిల్ చూస్తే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. వనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు ఉందని వివరించారు. ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుల హక్కులకు భంగం కలిగేలా ఉండడంతో ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశం గంటకు పైగా సాగింది. ఇక తెలంగాణ నీటి హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. తాజ్ ప్యాలెస్ లోని టోనీ బ్లెయిర్ ను కలిసిన మంత్రి నారా లోకేష్ విద్యారంగ అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా ఏఐ టూల్స్ తో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహకారం అందించేందుకు బ్లెయిర్ అంగీకరించారు. ఇక 2024 డిసెంబర్లో టీబీఐతో ఏపీ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఒప్పందం ప్రకారం విజయవాడలో టీబీఐ ఎంబెడెడ్ బృందం పనిచేస్తోంది. ఉన్నత విద్యలో సంస్కరణలు, గుడ్ గవర్నెన్స్ కోసం గ్లోబల్ ఇన్స్టిట్యూట్ స్థాపనపై వారు దృష్టి సారించారు. నైపుణ్య అభివృద్ధి, స్కిల్ సెన్సెస్, యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ఫ్రీ బస్ పథకం అమలు ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కడపలో మహిళలు వైజాగ్ షికార్కు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారని, అయితే బస్సు మాత్రం రాకపోయిందని సెటైర్ వేశారు. పథకం పండగలు మారుతున్నాయి గానీ బస్సు మాత్రం రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రకటించిన పథకాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలులో విఫలమవుతోందని జగన్ ఎద్దేవా చేశారు. పథకాల విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. అన్నిటికన్నా చాలా సులభం. నెలకు 275 కోట్లు అవుతుంది. ఆర్టీసీ వాళ్ళకు 3000 కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు, అలా షికారుకు పోవచ్చు, విశాఖపట్నం చూసి రావచ్చు, మళ్ళీ మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చని. కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వచ్చినాడు, చేస్తానన్నాడు, సంవత్సరం అయిపోయింది, పండగల పేర్లు మారుతూ ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడమ్మా? ఉగాది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా ఉగాది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 అంటాడు.
దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కానీ ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం పోవాలి, విశాఖపట్నం పోతారు. మా అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకునేదానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు, కనకదుర్గమ్మని గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఎనికిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా ఈ మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికకి వస్తారు ఇళ్ళకు. దానికి అదే కదా ఆయన చెప్పింది ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వారిని పరామర్శించడం ఏమిటని వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. వారి కోసం విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం సమాజాన్ని ఏ దిశకు తీసుకెళ్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడే బదులు జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి దత్తపుత్రుడిలా జగన్ వ్యవహరిస్తూ అన్ని అనుమతులు పొందుతున్నారని పేర్కొన్నారు. జగన్ పర్యటనలు స్వేచ్ఛగా జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు మాత్రం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ విషయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిజంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిల హైలైట్ చేశారు. ఇద్దరు ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. చంద్రబాబు గారిని నిలదీయాలి. సూపర్ 6 ఏమైంది అని అడగాలి. రాజధాని విషయంలోనైనా, వైజాగ్ స్టీల్ విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు, మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తమ ఆందోళనలను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు వివరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది చట్టవిరుద్ధమైన ప్రాజెక్టుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు, రైతుల్లో తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని గుర్తు చేశారు. తాము వెల్లడించిన అంశాలన్నింటినీ కేంద్రం పరిగణలోకి తీసుకుంటామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. సీనియర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, మేము కేంద్ర జల వనరుల మంత్రి గారు సిఆర్ పాటిల్ గారికి మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో, ఇది తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. మరి పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు, నేను మాకున్న అబ్జెక్షన్స్, మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేవశేష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్, అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. పల్నాడు పర్యటనకు వెళ్లిన జగన్ పై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓదార్పుకు వెళ్లావా లేక యుద్ధానికి వెళ్లావా అంటూ విమర్శించారు.
ఓదార్పు యాత్రకు వెళ్లిన నాయకుడికి గజమాలలు సన్మానాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ అరాచక చేష్టల నుంచి వెనక్కి తగ్గలేదని మండిపడ్డారు. 100% నాగమల్లేశ్వరరావు చావుకు కారణం జగన్ అని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇలా ప్రవర్తించడం సరికాదని వ్యాఖ్యానించిన కన్నా జగన్ అధికారంలో లేనప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. నువ్వు పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ ఓదార్పుకి వెళ్తా ఉంటే నీకు గజమాలలు సన్మానాలు ఒక పక్క, ఇంకొక పక్క కొడతాం, చంపుతాం, నరుకుతాం, ఊరిపై ఉన్మాదులను వదిలిన జగన్ 2029లో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100% నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కించి గుంటూరు పంపించాడు. కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి, నేను 17వ తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప, పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తగాలి. కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే రాయలసీమకు న్యాయం చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే దాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ దావతిచ్చాడంటూ రేవంత్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు కేసీఆర్ లేనిదే నీవు ఇక్కడ ఉండేవాడివని రేవంత్కు గుర్తు చేశారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ పాత్రను మరవడం తగదని హెచ్చరించారు. నీటి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. మా డబ్బు తీరినాక, మా సాగుబడి వెళ్ళినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడుతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడున్నా నాకు అర్థం కాదు. ఈ తమాషా ఉంది. తెలంగాణలో లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ని తింటలేదన్న పనికి మాలిన భాషతనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఏవి పరిగణలోకి రావు. అంత వేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా కూర్చొని మాట్లాడితే అంత ఆనందపడేది ఏం పద్ధతి ఇది? కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం తెలపకుండా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. దేశంలో ఇంత భారీ ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్మించబడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించడం తగదని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేయొద్దని సూచించారు. ఒకరు మంత్రి లేకపోతే కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు
కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు, కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి, వారు కూడా. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, యోగా మన పూర్వీకుల నుండి వచ్చిన అద్భుతమైన వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోల బాల, వీరాంజనేయ స్వామి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. బీచ్ రోడ్లో నిర్వహించిన ఈ యోగా విమానంతో విశాఖ వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రజలందరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనమందరము సద్వినియోగం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా 2 కోట్ల లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు 2 కోట్లు సాధ్యమవుతుందా అనుకున్నాం. కానీ సగటున ప్రతిరోజు 10 లక్షల చొప్పున 20 రోజుల్లోనే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు 21వ తేదీ నాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారు. మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు. అదే యువతలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది. వయసు పెరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటామో, ఏ రకంగా పడుకుంటామో, ఏ రకంగా కార్యాలయంకి వెళ్తామో, ఏ రకంగా టీవీ చూస్తామో, ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం 1 గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, క్యూరేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని. అనారోగ్యం బారిన పడిన తర్వాత, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది. కుటుంబంలో మన కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని గుర్తిస్తూ వారి మాతృమూర్తులకు గౌరవం లభించేలా తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ ను కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు. పారిశుద్ధ్య కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి నగరాలను శుభ్రంగా ఉంచుతున్నారని, వారికి వారి తల్లులకు ప్రభుత్వ మద్దతు అవసరమని తెలిపారు. ఈ పథకం అమలుతో సమాజంలో సేవా భావానికి గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న పురపాలక అభివృద్ధి కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక గుర్తింపు రావాలని కోరారు. పిల్లలందరూ అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఒక భారీ విప్లవానికి, భారీ మార్పుకి పునాది వేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులైన తిరువూరు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరి తరఫున, వారి కుటుంబాల తరఫున తిరువూరు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో తల్లికి వందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అన్న నిబంధనతో వాళ్ళని తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే
ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు తల్లికి వందనం పథకం పొందలేకపోతున్నారు. దయచేసి తల్లికి వందనం పథకాన్ని మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఈ పారిశుద్ధ్య కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలోని వడిగల వాండ్లపల్లె సచివాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లికి వందనం పథకం డబ్బులు అడిగినందుకు గండువారిపల్లెకు చెందిన శంకర్, ఆయన భార్య అనురాధ అన్నపై డీజిల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ను విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ల్యాప్టాప్ ఛార్జర్తో గ్రామస్తుల సమక్షంలోనే ప్రవర్తన పరంగా దాడి చేశాడు. ఇదే స్వభావంతో గతంలో పనిచేసిన చేట కూడా విమర్శలు ఎదురయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఫక్రుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక అతని ఉద్యోగం నుంచి తొలగించాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవారు ప్రజల పట్ల సముచితంగా ప్రవర్తించాల్సిందేనని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఆల్రెడీ నిన్ననే ఎంపీడీఓ కంప్లైంట్ చేశాము, అతని మీద చర్య తీసుకున్నారు. మరి ఈరోజు మళ్ళీ అడగడానికి తెలిసి ఈ విధంగా భయపడుతుంది. ఎవరు అతను? డిజిటల్ అసిస్టెంట్. ఏం పేరేమి? ఎవరు అతను? డిజిటల్ అసిస్టెంట్ ప్రకృతి అనే అతను ముగ్గురిని తీవ్రంగా. అప్పుడు ఎవరు లేదా పక్కలో? ఎవరు అప్పుడు ఏమో వాళ్ళేం అప్పుడేం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు తీసుకొని విచక్షణ తీసుకొని విచక్షణ రహితంగా కొడుతూ ఉన్నారు. ఎందుకు గొంతు పట్టుకున్నామన్నందుకు ఇది చేశారు సార్. తెల్లవారుజామున 10 గంటలకు ఉడుదవాలపల్లి సచివాలయంలో మేము చెనికాయలు ఇస్తాము అందరూ కలుసుకొని. వాళ్ళు కూడా ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళు పుట్టక నాగపోసన నుంచి పి శంకర, పి అనురాధ అనే ముగ్గురు కూడా శనికాయలు తీసుకున్నారు. వచ్చి శనికాయలు తీసుకొని ముగ్గురు వేసి తల్లికి వందనం రాలేదని అడుగుదామని లోపలికి విన్నారు. సచివాలయంలోకి లోపలికి విన్నారు. లోపలికి పోతానిట్లే మాకు తల్లికి వందనం పడిందా లేదని డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ అతను పోయి అడగ్గా అతను చాలా ర్యాష్గా మాట్లాడి అడాప్టర్ తీసుకొని ముగ్గురికి తలకాయలు గొడవలు కొట్టేసి చాలా ఇబ్బంది పెట్టి చాలా ఎగిరెగిరి వాళ్ళ తన్ని నానా దుర్భాషలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇబ్బంది పెట్టేసి ముగ్గురికి తలకాయల మీద ఆడబిడ్డని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆమెకు తలకాయ కూడా చాలా డ్యామేజ్ చేసి ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకొని మొన్న కొట్టేసినాడు. మేము ఆయాలకు శనికాయలు ఇస్తాం, శనికాయలు ఇవ్వకుండా పరిగెత్తాపోయి అక్కడ ఇక్కడ దొబ్బినాం. ఇప్పుడు మా చేతులు కూడా రక్తాలు కూడా ఇప్పుడు కూడా అంటుతూ ఉన్నాయి. దొబ్బినా కూడా ఉండవు, పోతాడు ఎగిరి తంతాడు ఇది చేస్తాడు. వాళ్ళు వాడంతకు వాడే సైడ్ చెప్పుకొని చాలా ఇది చేసి వీళ్ళకి చాలా ఇబ్బంది. ఎస్సీ అని చూడకుండా తల్లికి వందనం అడిగిన దానికి మాజీ ఎంపీటీసీ పుట్టకెంకటప్ప కుమారుడు అయిన నాగభూషణను, అతని కుమారుడైన శంకరాను, కోడాలైన అనురాధ అనే ముగ్గురిని పట్టుకొని నానా దుర్భాషలాడి. హైదరాబాద్ గాంధీ భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాబోయే తరం నాయకులకు దిశానిర్దేశకుడిగా నిలుస్తున్నారని నేతలు ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రను చేపట్టి దేశ ప్రజల మనస్సులలో స్థానం సంపాదించుకున్న నాయకుడని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, యువత, నాయకులు పాల్గొన్నారు. రాహుల్ సేవల వల్లే కాంగ్రెస్ తిరిగి బలపడుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని గెజెట్ విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక న్యాయం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున
నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గం ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా జితిన ఆబాది ఉతిన ఇచ్చేదారి అనే దిశలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని, వారికి ఆ భగవంతుడు నిన్ను మనసుతోటి ఆశీర్వచనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు, మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మా పిసిసి అధ్యక్షులు వర్యులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆదేశాల మీదకి ఈరోజు గాంధీ భవన్లో చాలా పెద్ద ఎత్తున కూడా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎంతో పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని షాహాపురం గ్రామంలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ దగ్గుబాటి బృందేశ్వరి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామా అని ఆమె పేర్కొన్నారు. ఇక ఆమె సేవలు పరిపాలన ప్రజల మదిలో నిలిచిపోయాయని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోందని పురంధేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఎన్టీఆర్ చూపిన దిశలో తమ పార్టీ పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది. పెద్దలు గాంధీ గారు ఈ విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు. మరి ఈనాడు మూలారెడ్డి గారికి, నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం, ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి బిడ్డ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా చాలా ఆనందిస్తున్నటువంటి విషయం. నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం, అక్షరం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి, ఇక్కడ విగ్రహావిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నాను. కనుకనే పార్లమెంట్ లో వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను. అదే విధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో వెండి నాణ్యం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదంతో లభించింది అని చెప్పి భావిస్తూ రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఎప్పటి వరకు ఉందో ఇంకా ముందు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బనకచెర్ల ఎక్కడ ఉందో కూడా తెలియని వ్యక్తి ఆ ప్రాజెక్టును ఎలా అడ్డుకుంటాడని ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడటం రాష్ట్రానికి నష్టం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ హక్కులను కాపాడే విషయంలో సీరియస్గా వ్యవహరించాల్సిన సమయం ఇదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం తగదన్నారు. 25,000 నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకు బాగున్నావు కదా. ఇవాళ 6,000 రూపాయలు వేస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా 19,000 బాగున్నావు. ఎవరిస్తారు? నీ అయ్యా మొగడిస్తాడా? ఇలా ఎక్కడి నుంచి వస్తాయి రైతులకు? ఎకరా 2 ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది. నిరల్వారినటువంటి పంటలు మనం చూసినాం. కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం. DBM 38 లాంటి వరంగల్ జిల్లాలో SRSPలో అతిపెద్ద కెనాల్ అయినటువంటి మరి DBM 38 పూర్తిగా ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వలేదు. మార్చి 30కి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న గణపతి సచ్చిదానంద స్వామి ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలో సాగాలని ఆకాంక్షించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
దర్శన అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల పర్యటనలో సజ్జిదానంద స్వామి చేసిన శాంతి సందేశం భక్తుల్లో సానుకూలతను కలిగించింది. యుద్ధ భయం మనకందరికీ వస్తుంది, చాలా బాధపడుతున్నాం. ఎవరో యుద్ధం చేస్తే మనకు తాపత్రయం అవుతూ ఉంటుంది. ఆయిల్కి కానీ లేక డబ్బులకు కానీ చాలా తాపత్రయపడుతుంటాం. అది కాకోకుండా ఉండదు. వాళ్ళందరూ శాంతి ఎందుకు కొట్టుకోవాలి? మనము పరమాత్మకి ఇచ్చినటువంటి భూమి మీద భూమి అందరికీ కావాలి కదా, శాంతిగా ఉండమని వాళ్ళందరికీ మంచి బుద్ధి కలగని అని ఆ లీడర్స్ అందరికి కూడా వాళ్ళందరూ ప్రజలతో ఎన్నుకున్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళందరూ శాంతిగా కలగని అని చెప్పేసి ఆ యుద్ధం కావాలా అనే ఒక తత్వాన్ని వదిలేసి శాంతి కావాలా, శాంతి 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 శాంతి. ప్రతి భక్తుడు కూడా వెంకటరమణ స్వామి యొక్క ధ్వజాన్ని ఇంట్లో పెట్టుకోండి, మీకు మంచిది, శుభమవుతుంది. మీకు గోవును రక్షించండి, గోకు ఒక అరటిపండు ఇవ్వండి. గోవు అంటే చాలా ఇష్టము స్వామికి. దుర్మార్గంగా ఇది చేయకూడదు. గోవుని పూజించకపోయినా పర్వాలేదు, దానికి కొంచెం భిక్ష పెట్టండి, ఆహారం పెట్టండి అని స్వామిని కూడా అదే వేడుకున్నారు. యుద్ధ భయం మనకందరికీ వస్తుంది, చాలా బాధపడుతున్నాం. ఎవరో యుద్ధం చేస్తే మన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా తిరుమల వచ్చి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సంక్షేమ పథకాలు సజావుగా అమలవ్వాలని ప్రార్థించారని తెలిపారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కళ నెరవేరాలని, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల దర్శన సమయంలో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనంతో ఆయనకు కొత్త బాధ్యతల్లో విజయవంతంగా నడిపించే శక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేబర్ అండ్ మైన్స్ మంత్రి పదవి తీసుకున్న తర్వాత తిరుమల రావడం జరిగింది ఫ్యామిలీతోని. వెంకటేశ్వర స్వామి దీవెనార్థులు తీసుకున్న తర్వాత ఇదే మొక్కడం జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా కావాలి, గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తే 12 సంవత్సరాల కళ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఉందో అది పూర్తిగా అవుతుంది. దాంతోపాటు రైతు భరోసా, 200 యూనిట్స్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, సన్న బియ్యం ప్రత్యేకంగా ప్రజలకు మంచి భోజనం చేసుకోవడానికి సన్న బియ్యం ఏదైతే 6 కిలోలు ఇస్తున్నారో ఒక్కొక్క ఫ్యామిలీకి, అది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే అందరూ కూడా 2 రాష్ట్రాలలో మంచిగా గవర్నెన్స్ ఉండి ప్రజలకు మేలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.